బీఆర్ఎస్ శ్రేణులకి కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 29 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ తాను అసెంబ్లీకి వస్తానని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే 2 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించి కడిగి పారేసిన దాఖలాలు లేవు. సో కేసీఆర్ వచ్చిందే 2 సార్లు, ఒకసారి ప్రమాణ స్వీకారానికి, మరోసారి బడ్జెట్ పద్దులు ప్రవేశపెడుతుండగా వచ్చి ఆ కాగితాలు తిరిగేసి చూశారు, కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. సో ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనేటువంటి ఒక గుడ్ న్యూస్ని అటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నిన్న ముఖ్య నేతలతో, మాజీ మంత్రులతో, మాజీ ఎమ్మెల్యేలతో, ప్రస్తుత ఎమ్మెల్యేలతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపైన ఆయన మాట్లాడుకొచ్చారు. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనుల విషయంలో ఎటువంటి చొరవ ఎటువంటి ఉద్యమాలకు తెరలేపాలనే విషయం పైన ఆయన మాట్లాడడం జరిగింది. సో ఎటువంటి ప్రజా ఉద్యమాలకు తెరలేపాలి, ప్రజా ఉద్యమాలు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ ప్రజల్లో ఎలా అందుబాటులో ఉండాలనే విధంగా పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేశారు నిన్న. సో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనేటువంటి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే పార్టీ నేతలతో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే గతంలో కూడా వస్తారు, రేపు వస్తారు, ఇంకో గంటకు వస్తారు, కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్నారు అనేటువంటి చర్చలు జరిగినప్పటికీ ఆయన చివరాకని అసెంబ్లీ వరకు కనిపించలేదు, అసెంబ్లీలో ఏనాడు హాజరు కాలేదు. మరి ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, కేవలం మాటలకే పరిమితం అవుతుందా, నిజంగానే కేసీఆర్ ఫామ్ హౌస్కి వస్తాడా చూడాలి. మా ప్రతినిధి మధు ఉన్నారు ఫోన్ లైన్లో. మధు, సో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాబోతున్నారు అనేటువంటి ఒక మాట బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈసారి నిజం కాబోతోందా? ఈసారి కేసీఆర్ చాలా పక్కాగా ఛాలెంజింగ్గా తీసుకున్నారా, బయటికి రాబోతున్నారా? అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ అన్యాయం చేస్తూ పోతా ఉంది. తెలంగాణకు న్యాయం చేసే ఏకైక పార్టీ భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తప్ప వేరే ఛాన్స్ లేదు, ఇదే జనాలకు వివరిద్దామనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి హెల్త్ పాలసీకి సంబంధించినటువంటి అంశం పైన కానీ, ఫార్మాసిటీ భూములు తీసుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ పైన దృష్టి పెట్టినటువంటి అంశం, వీటిని జనాల్లోకి తీసుకెళ్దాం, వీటి గురించి అసెంబ్లీలో చర్చ చేద్దాం, అవసరమైతే అసెంబ్లీకి నేను హాజరవుతాను, ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో, వారి వ్యూహం ఎట్లా ఉందో ఆలోచిద్దాం, దాని తర్వాత ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగడదామనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది నాయకులతో. సో కేసీఆర్ ఈసారి హాజరవుతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. అధికారికంగా పార్టీ ప్రకటించినప్పటికీ నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగినటువంటి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నారు, నేను ఖచ్చితంగా వస్తానని చెప్పినట్టుగా ప్రచారం అయితే జరుగుతా ఉంది. బాగా అధికార పార్టీ అనుసరించేటువంటి వ్యూహంపై బీఆర్ఎస్ ఎట్లా వాటిని అడ్డుకోవాలి, ఏ రకంగా జనాలకు తీసుకెళ్లాలనేటువంటి నిన్న హాజరైన నాయకులతో మాట్లాడారు. దాంతో పాటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో ఎట్లా పోవాలి ముందుకి బహిరంగ సభలు అనేటువంటిది చర్చించినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి కేంద్ర రాష్ట్ర ఈ 2 ప్రభుత్వాల వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఇదే మనం వివరించాలి గ్రౌండ్ లో ప్రజలకు. దీనికి సన్నద్ధంగా అండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపైన కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత మహబూబ్ నగర్ సంబంధించినటువంటి సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి, తర్వాత నల్గొండలో, తర్వాత రంగారెడ్డిలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, నేనే హాజరవుతాను, నేనే వివరిస్తాను జనాలకు అనేటువంటి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి తెలంగాణకు నష్టం ఉంది, ఇప్పుడు మొదటికే ముప్పు వచ్చింది, మోసం వచ్చిందని చెప్పడమే ఈ ప్రధాన ఉద్యమంగా దానికి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. గ్రౌండ్ లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కూడా గతంలో కేసీఆర్ 55,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తామనే రకంగా డిపిఆర్ ని కేంద్రానికి పంపిస్తే అప్పుడు ఆయన పంపిన డిపిఆర్ ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు మళ్ళీ డిపిఆర్ రూపొందిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. సో దీనికి ముమ్మాటికి వైఫల్యం చెందింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ అనేటువంటి మాటని కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ చెప్తూ ఉన్నారు. దీనికి కేసీఆర్ ఏం సమాధానం చెప్పే అవకాశం ఉంది? ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మెయిన్ టాపిక్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాబోతుందా కేసీఆర్ ఉద్దేశంలో? ఎగ్జాక్ట్లీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి బీఆర్ఎస్ అధికార పార్టీ పైన ఒత్తిడి చేస్తా ఉంది, ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఈసారి పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దామనేటువంటి అసెంబ్లీలో ఒక సూత్రప్రాయ నిర్ణయానికి రావడంతో మాకు కూడా అవకాశం ఇవ్వండి, మీరు చెప్పిన తర్వాత మేము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అసెంబ్లీలో ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇస్తాం. ఒకవేళ అసెంబ్లీ సభలో అవకాశం లేకపోతే బయట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. దీనికోసం
డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని అనేటువంటి అంశం కూడా కేసీఆర్ నిన్న జరిగినటువంటి సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎరువులు దొరకట్లేదు, తర్వాత రైతులకు బోనస్ ఇవ్వట్లేదు. ఈ మధ్య కాలంలో ఫార్మాసిటీ భూములకు సంబంధించినటువంటి విషయంలో కానీ, హెల్త్ పాలసీ కానీ, వీటన్నిటిపైన చర్చ చేద్దాం, పట్టుబడదాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు, ఉద్యోగులకు రిటైర్ ఉద్యోగులకు ఇంకా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా చర్చ చేద్దాం అనేటువంటిది కేసీఆర్ సూత్రప్రాయంగా చెప్పినట్టుగా తెలుస్తావచ్చు. మొత్తానికైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశం పైన నిర్వహించే భారీ బహిరంగ సభతో పాటు అసెంబ్లీలో ఎట్లా ముందుకు పోవాలి, గవర్నమెంట్ ఎట్లా కార్నర్ చేయాలనేటువంటి దానిపైనే ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, అంటే ఇప్పుడు కేసీఆర్ ముఖ్యంగా వస్తోంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అనేటువంటి ఒక చర్చ చాలా ప్రధానంగా మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా దీనిపైన దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు యాక్చువల్గా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నదానికి ముఖ్య ఉద్దేశం మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ ఎలా కేటాయించాలనే దానిపైనే మా ముఖ్య ఎజెండా ఉండబోతోంది అనే రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ అంశం చర్చకు వస్తుందా? అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఒకవేళ అక్కడ అసెంబ్లీలో కనుక అవకాశం కల్పించకపోతే దీని ఆల్రెడీ ముఖ్య నేతలతో సమావేశం చేసిన కేసీఆర్ ఎటువంటి కార్యాచరణ రూపొందించారు? ఏ రకమైనటువంటి ఆందోళన, నిరసనలతో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేయబోతున్నారు? అంటే ప్రభుత్వం నుంచి ప్రతిపాదన ఉంది. ప్రతిసారి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలుస్తా ఉన్నారు అసెంబ్లీకి రావాలంటూ. సో ఇన్నిసార్లు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మనం కూడా హాజరవుదాం, ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది అది ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. వచ్చిన తర్వాత నిజంగా అర్థవంతమైన చర్చకు అవకాశం ఉంటే ఓకే, ప్రభుత్వం చెప్పిన తర్వాత సమాధానం ఇచ్చేయడానికి మనకు కూడా అవకాశం ఉంటే మనం కూడా చర్చిద్దాం ప్రజా సమస్యలు అనేటువంటి దానిపైన కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. పోయినట్ల హాజరై ఒకవేళ అధికార పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కి సమయం ఇవ్వకుండా ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి ఏదైనా వివరణలతో ముందుకు పోతే మాత్రం దాని జనాలకు వివరిద్దాం, వాళ్ళకి అర్థమవుతుంది, జనాలని గమనిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ప్రభుత్వ వైఖరి చూసిన తర్వాత జనాలకు వివరిద్దాం, అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, వాళ్ళు ఎందుకు పిలిచారు, ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన మనకు సమయం ఇస్తున్నారా, ఇవ్వరా, కేవలం ఏకపక్షంగా వివరించేటువంటి అవకాశం ఉందా? సో జనాలన్నీ గమనిస్తున్నారని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఫార్మాసిటీ, హెల్త్ పాలసీ, కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, ప్రధానంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంపైనే హాట్ గా చర్చ జరిగే అవకాశం ఉంది. సార్ నిజంగా కేసీఆర్ కనుక హాజరైతే మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. నిజంగానే మైక్ గనక కేసీఆర్ కి అసెంబ్లీలో అనుకున్న స్థాయిలో మైక్ ఇవ్వగలిగితే ప్రతిపక్షాలకు, కేసీఆర్ కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ గా మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో కేసీఆర్ హాజరవుతున్నారా లేదా అనేటువంటి అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటించినప్పటికీ నిన్న నాయకులతో కేసీఆర్ అన్నటువంటి సిచ్యువేషన్ బయట చర్చ జరుగుతా ఉంది. నేనే వస్తాను స్వయంగా అసెంబ్లీకి, చూద్దాం ప్రభుత్వం వైఖరి ఎట్లా ఉంది అనేటువంటి అంశం మాట్లాడడంతో సో ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ రానున్నట్టుగా చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించిన విషయం పైన మాట్లాడుతూ ఆయన ఇక ఆల్టర్నేట్ ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది, మనమే ఆల్టర్నేట్, తెలంగాణ రక్షించుకోవాలన్న మనమే, తెలంగాణని కాపాడుకొని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలన్న మనమే ఆల్టర్నేట్గా ఉన్నాం, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, కానీ మీరు పని చేయాలంతే, పబ్లిక్లో ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, వాళ్ళ సమస్యలు గమనించండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేయండి, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండండి, అంతేగాని హైదరాబాద్కి పరిమితం కాకండి అంటూ కూడా ఒక రకంగా చివాట్లు కూడా పెట్టారట. సో అసెంబ్లీ సమావేశాలకు వస్తారు తేల్చుకుంటానిక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో అని చెప్పి సవాల్ కూడా చేశారంట. సో కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనేటువంటి మాటని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేటువంటి మాటని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా అన్ని రకాల గ్రీన్ సిగ్నల్స్ వచ్చినప్పటికీ చివరాకన్నా ఆయన రాకుండా ఉండిపోయారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కేసీఆర్ ఎలా ట్యాకిల్ చేయబోతోంది, కేసీఆర్ పైన ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించబోతోంది, నిజంగా ఆయన పట్టుబట్టేటువంటి అంశం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం ఇస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా
నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబులార్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.